గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పీడియాట్రిక్ సర్జరీ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఇప్పటివరకు ప్రపంచంలో 100 కంటే తక్కువగా నమోదయ్యే ఇలాంటి కేసులు 5 లక్షల్లో ఒకటిగా ఉండే ఇలాంటి కేసుల్లో ఆసుపత్రి వైద్యులు అద్భుతంగా ఆపరేషన్ చేసి బిడ్డ ప్రాణాలను కాపాడారు. ఈ బిడ్డ శస్త్రచికిత్స జరిగిన విధానం గురించి సర్జరీ సెమినార్ హాల్లో పీడియాట్రిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి డాక్టర్ భాస్కర్ రావుతో కలిసి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రక్త ప్రసరణ అయితే ఉంటా ఉంటది, బతికుండా ఉంటది కానీ పూర్తి అవయవాలు అయితే ఉండదు. కాబట్టి పసిపిల్లల వాటిలో ఇదివరకు కూడా గతంలో కూడా ఇవాళ పీడియాట్రిక్ సర్జరీ విభాగం కొత్త పొంతలకి కొన్ని అరుదైన ఆపరేషన్లు చేసిన ఘనత అయితే మాత్రం పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి ఉంది. ఇవాళ రీసెంట్ గా ఒక వారం క్రితం మనకి బట్టుమిల్లి గ్రామం కృష్ణా జిల్లా నుంచి ఒక పేషెంట్ చిన్న బేబీని తీసుకురావడం జరిగింది. కడుపులో గడ్డ ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు పంపించమని ఇక్కడ పంపించడం జరిగింది. ఆ టైంలో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే పీడియాట్రిక్ సర్జరీ విభాగ అధిపతి, నా క్లోజ్ ఫ్రెండ్, నా క్లాస్మేట్ అయిన భాస్కర్ గారికి తెలియజేయడం జరిగింది. భాస్కర్ వెంటనే ఈ కేసుని అడ్మిట్ చేసి వివిధ పరీక్షలు చేశారు. చేసిన తర్వాత ఫైనల్ గా డయాగ్నోసిస్ పిండం కడుపులో పిండం, గట్టెక్కిన గండం, అది వాళ్ళ పెట్టిన టైటిల్. పిండం కడుపులో పిండం ఉండటం, ఆ పిండం కూడా కడుపు లోపల పెద్ద రక్తనాళాల దగ్గర ఉండిపోయి అది ఇబ్బంది పెడుతూ అది ఉండటంతో ఒక గడ్డలాగా అది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ లో కానీ బయటపడింది. దాన్ని ఎలా గండం కట్టించాలనేటప్పుడు మాకు అడ్మిట్ అయిందండి మన హాస్పిటల్లో. అది పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు మాకు రిపోర్ట్ పెట్టారు. అది నేను చూశాను. నేను చూసిన తర్వాత ఇక ఇది ఆపరేషన్ కేసు కాబట్టి నేను రకరకాల పరీక్షలు, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ చేశాను. మనకి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నీళ్ళ సంచిన ఒకసారి, ఇంకో కామన్ ట్యూమర్లు ఒకసారి ఇచ్చారు. అయితే మనకు క్లారిటీ అయితే ఎక్కడ దొరకల, క్లారిటీ లేదు. అయితే ఒక విషయం ఏంటంటే ఇది రక్తనాళాలు, మేజర్ రక్తనాళాలు చుట్టేసుకొని ఉన్నది అని ఇచ్చారు. అట్లాగే మనం ఆపరేషన్ కూడా ఒక డిలే అవుతా ఉంది. ఎందుకు డిలే అవుతుందంటే ప్రతిసారి మనం ఆపరేషన్ పోస్ట్ చేస్తున్నాము, జలుబు దగ్గు వస్తుంది, పోస్ట్ చేస్తున్నాము, జలుబు దగ్గు వస్తుంది, ఇట్లా ఉంది. మొత్తం మీద ఫైనల్గా సర్జరీ చేశాము. సర్జరీలో ఫైండింగ్స్ ఏమంటే అది ఒక పెద్ద మాస్ అన్నమాట, ఒక గడ్డలాగా ఈ అయోర్టా అంటాము, అంటే మేజర్ రక్తనాళం అన్నమాట. దాని చుట్టూతా వినాకేం అంటాము, అది కూడా అది సిర, పెద్ద సిర అనమాట. అంటే ఏం అక్కర్లేదమ్మా, భాస్కర్ రావు గారి దగ్గరికి నేను పంపిస్తాను. నీకు ఏదన్నా ఇన్ కేస్ ప్రాబ్లం అయితే కనుక నా దగ్గరికి రా, నీకు ట్రీట్మెంట్ పిల్లోడి గురించి అంటున్నావు కాబట్టి బాగానే ఉంటుందని చెప్పని పంపించారు. సార్ భాస్కర్ రావు గారు కూడా బాగా చేశారు ట్రీట్మెంట్. డాక్టర్లు అందరూ బాగా ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే రావటం, ఏ టైం అయినా కానీ, నైట్ టైం కానీ 1-2 ఆ టైంలో కూడా వచ్చి చూడటం, అవన్నీ బాగా చేశారు. ట్రీట్మెంట్ అయితే నాకు బాగా జరిగింది. సూపరింటెండెంట్ గారు అయితే కనుక ఇలా చేయకపోతే ఒక ప్రాణం కాదు 2 ప్రాణాలు కోల్పోయేవాళ్ళం. రామకోటయ్య గారు, సూపరింటెండెంట్ గారు లేకపోతే కనుక, పిల్లోడు చనిపోతే కనుక మ్యాక్సిమం చెప్పేస్తున్నాను. నా బాధ, మా భార్య చనిపోయినప్పుడే నేను చనిపోదాం అనుకున్నా. బాబున్నాడు, మళ్ళీ తర్వాత ఎలా ఉంటుంది ఏంటని చెప్పి బాబు కోసం బతికాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రాణాన్ని